మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024-25 సంవత్సరం యొక్క మనం ఫలితాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశులవి అయితే మరి మామూలుగా ప్రామాణికంగా చూసుకుంటే ఉగాది మనకి ఈ సంవత్సరాదిగా మనం చేసుకుంటాం. అయితే కొంతమంది 24-25 అంటే ఈ ఆంగ్ల నూతన సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు కూడా తెలుసుకోవాలని కొంతమంది ప్రేక్షకులు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ 2024-25 సంవత్సర ఫలితాలు ఇవి నవగ్రహ సంచారాలను అనుసరించి తీసుకోవడం అనేది మామూలుగా జరుగుతుంది మనకి. కానీ ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మాత్రం ప్రధానమైన గ్రహాలు అంటే ఒకే రాశిలో ఎక్కువసేపు అంటే ఎక్కువ కాలం ఇవి ఏవైతే సంచరిస్తాయో ఆ గ్రహాలని మనం ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అందులో వాటిలో ఎక్కువ కాలం ఒకే రాశిలో ప్రయాణం చేసేవేమిటి? శని భగవానుడు, అలాగే గురువు, రాహుకేతువులు. ఈ 4 గ్రహాలని ఆధారంగా చేసుకొని 2024-25 మనం సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి కానీ చూసుకుంటే ఈ 2024 సంవత్సరంలో మనకి శుభ ఫలితాలే ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతుంది వీరికి కూడా. అయితే ఇక్కడ వీళ్ళకి మనం చెప్పుకున్నట్టుగా ముందుగానే ప్రధాన గ్రహాలుగా కానీ చూసుకుంటే గురు, శనులు, అలాగే రాహుకేతుల యొక్క సంచారం వీళ్ళకి కొంత అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ శని భగవానుడు నవమ స్థానంలో ఉండి ఈయన విశేష దృష్టులు అనేవి 3, 7, 10 దృష్టులతో ఈయన ఇక్కడ 11 అలాగే వీళ్ళకి తృతీయ షష్టమ స్థానాల్ని చూడడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే లాభస్థానాన్ని చూస్తున్నాడో అందులో వీళ్ళకి లాభస్థానంలో గురువు ఎప్పుడైతే గురువు కూడా ఏప్రిల్ వరకు ఉంటున్నాడో వీళ్ళకి ఏప్రిల్ వరకు కూడా వీళ్ళకి గురుబలం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ గురుబలం వల్ల వీళ్ళకి ఏదైతే నష్టపోతామని భయపడుతున్నారో వాటి నుండి ఆ నష్టాన్ని తగ్గించే ఏదైతే ఉందో దాని తీవ్రత అనేది గురువు తగ్గించడం, అలాగే లాభస్థానం పైన యొక్క శని భగవాను యొక్క దృష్టి కూడా ఉండడం వీళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలు అనేవి సాధించడం అనేది జరుగుతుంది. ఈ మిథున రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో 2024 సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే వీళ్ళకి వచ్చే జీతాల్లో కావచ్చు మంచి మార్పులు అంటే ఎదుగుదల అనేది ఖచ్చితంగా ఈ మిథున రాశి వాళ్ళకు ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ రాహుకేతుల యొక్క సంచారం ఎప్పుడైతే ఈ రాహు కూడా వీళ్ళకి దశమ స్థానంలోకి వెళ్ళడం, కేతువు చతుర్థ స్థానంలోకి రావడం వల్ల కొంత వీళ్ళకి ఏదైనా ఇళ్ళు, స్థలాలు కొనుగోలు చేయాలన్నప్పుడు ఏం కొంటానులే అనే మధ్యలో కాస్త నిరుత్సాహ భావనలు వచ్చినా కూడా మళ్ళీ గురువు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏవైతే గురువు లాభస్థానంలో ఉండడం, అలాగే శని దృష్టి కూడా లాభస్థానం మీద ఉండడం వల్ల వీళ్ళకి ఖచ్చితంగా అంటే లాభస్థానం అనేటప్పుడు మనం ఏం చెప్తామంటే మనం ఏవైతే అనుకున్నవి మనం కష్టపడినవి అవన్నీ కూడా 11th హౌస్లో మనకి కోరికలు తీరుతాయా లేదా అనేది మనకు ఖచ్చితంగా కనపడడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ఈ లాభస్థానంలో గురువు ఉండడం, లాభస్థానాన్ని గురువు చూడడం వల్ల వీళ్ళకి ఏవైతే పనులు, కోరికలు ఏవైతే ఉన్నాయో కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరడం అనేది జరుగుతుంది మిథున రాశి వారికి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు, అలాగే లేదా ప్రమోషన్ల మీద కొద్దిగా ట్రాన్స్ఫర్లు అవ్వడం, స్థానచలనాలు ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది ఉంది. ఆదాయ మార్గాలు అంటే ఏవైతే ఉన్నాయో ఆదాయ మార్గాలు ఎక్కువ అవుతాయి. అంటే ఎక్కువ అవ్వడము అంటే వీళ్ళకి ఇంట్లో ఎవరికొకరికి ఉద్యోగం రావడమో ఇలాంటివి కూడా జరిగే అవకాశం అనేది ఉంది. లేదా వీళ్ళు చేస్తున్న వృత్తితో పాటు ప్రవృత్తిగా ఇంకోటి ఏదైనా చేస్తూ ఉండడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే సంతానపరంగా తప్పకుండా వృద్ధి అనేది ఉంటుంది. వాళ్ళు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా అనుకూలత ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే లాభస్థానంలో ఉన్న రాహు దశమంలోకి వెళ్తాడో వృత్తిపరంగా వీళ్ళకి దూరదేశాలు వెళ్ళడం,
లేదా దూర విద్య కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా వృత్తిపరంగా ఒక 2-3 నెలలైనా సరే కనీసం వీళ్ళకి ఆన్సైడ్ వెళ్ళే అవకాశాలు అనేవి ఈ మిథున రాశి వాళ్ళకి కనబడుతున్నాయి. అలాగే జీవిత భాగస్వామి విషయాల్లో వాటిల్లో కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంది అని మిథున రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. ఎందుకంటే సప్తమాధిపతి అయిన గురువు వీళ్ళకి లాభస్థానంలో ఉండడం, తదనంతరం ఏ స్థానంలోకి వచ్చినా కూడా మే నుంచి ముందర లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి ఈ గురువు యొక్క దృష్టి కూడా వీళ్ళకి తృతీయ స్థానం మీద ఉండడం వల్ల వీళ్ళకి ఇదివరకు సోదరుల వర్గాలతో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాటితో ఇబ్బందులు తొలగడం, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందడం, మీరు ఒకళ్ళని అర్థం చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇంటికి సంబంధించిన విషయాలు ఏదైనా విలువైన వస్తువులు కొనడం, లేకపోతే మీకు సొంతంగా ఏవైనా విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే గురువు ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ తులారాశిని ఇప్పుడు ప్రస్తుతం వరకు తులారాశిని పంచమ స్థానాన్ని చూడడం వల్ల క్రియేటివిటీ రంగంలో ఉన్న వాళ్ళు, అలాగే సంతాన విషయాల్లో వాళ్ళకి సంబంధించిన విద్య ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే లలిత కళలు కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆర్ట్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఎవరైనా ఆధ్యాత్మపరంగా కావచ్చు, ఉపదేశం ఎవరైనా తీసుకోవాలన్నా గురువుల దగ్గర నుంచి గురు అనుగ్రహం పొందడానికి ఈ సమయం, అంటే ఈ పంచమంలో ఈ గురువు ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో ఆ మార్పు చెందక ముందర నుంచి, అంటే దగ్గర మనకి ఏప్రిల్ వరకు ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. తదనంతరం ఆయన మళ్ళీ ఎప్పుడైతే వృషభంలోకి మార్పు చెందుతున్నారో వీళ్ళకి చతుర్థ స్థానాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు మీరు ఇంకా ఏవైనా చరాస్తులు కొనుగోలు చేయడానికి ఇంకా గురుబలం అధికంగా ఈ సంవత్సరం ఉండడం అనేది జరుగుతోంది. అలాగే పుణ్య కార్యక్రమాలు చేస్తారు. తల్లి ఆరోగ్య విషయాల్లో కేతు వల్ల కొద్దిగా జాగ్రత్త వహించండి. అలాగే ఈ కేతు యొక్క సంచారం వల్ల ఏప్రిల్ వరకు ఏవైతే మీరు గురుబలం లేకపోవడం వల్ల ఏదైతే ఉందో మీకు ఈ చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడో అప్పటి వరకు మీరు గురుబలం వచ్చే వరకు కొత్తగా ఇంటికి సంబంధించిన పనులు కానీ ఇలాంటివి ఏమీ చేపట్టకుండా ఉండడం అనేది మంచిది. అలాగే వివాహం కాని స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. అలాగే వీళ్ళకు కూడా ఈ స్త్రీలు ఎవరైతే వృత్తి ఉద్యోగాల్లో చేస్తున్నారో వాళ్ళకి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ముఖ్యంగా వీళ్ళకి మిథున రాశిలో ఉన్న వాళ్ళకి కానీ చూసుకుంటే ఎవరైతే ఈ వ్యాపార పరంగా కొత్తగా చేపట్టాలనుకుంటున్నారో వాళ్ళు కూడా కాస్త ఏప్రిల్ లోపు చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే దాని తర్వాత వీళ్ళకి గురుబలం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ షష్టమ స్థానం, దాని తర్వాత షష్టమ స్థానాన్ని గురువు చూడడం వల్ల సాధన, అంటే మీరు ఏది చేయాలన్నా కూడా సాధించడానికి గురుబలం ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా అనుకూలంగా ఉన్న, ఇప్పుడు మాత్రం కొత్తగా ఏదైనా చేసేటప్పుడు మాత్రం గురు యొక్క బలం చూసుకుని మొదలు పెట్టడం అనేది మంచిది. అలాగే వివాద గృహప్రవేశాలు చేస్తారు. స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు పొందడము, అలాగే విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద వీళ్ళకి ఈ యొక్క ప్రధాన గ్రహాలుగా చూసుకుంటే ఈ శని భగవాన్ నవమంలో ఉండడం, అలాగే లాభస్థానంలో గురువు అలాగే తదనంతరం ఏ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి స్థిర చరాస్తుల విషయాల్లో కావచ్చు, లేకపోతే వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు, వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది. ఇక్కడ మనం ఇప్పటి వరకు 2024-25 సంవత్సరం మనకి సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం కదా. ఇవి ఉగాదితో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల నూతన సంవత్సర పరంగా మనం చెప్పుకునే ఈ సంవత్సర ఫలితాలు. అయితే ఈ వీటితో పాటు వీళ్ళు జన్మజాతక ఫలితాలు, అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఏ సమయంలో వాళ్ళు జన్మించారో ఆ వ్యక్తిగత జాతకాలు ఉంటాయి కదా, ఆ వ్యక్తిగత జాతకాలు మాత్రం తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. అంటే వీటిల్లో ఏవైనా, అంటే జన్మజాతకంలో ఏవైనా కొంత అనుకూలత లేకపోయినా కూడా
ఇక్కడ గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు పొందడం అనేది కొంతవరకు జరుగుతుంది. అలాగే గోచారంలోనూ సరిగ్గా లేకుండా జన్మజాతకము సరిగ్గా లేకపోతే కొద్దిగా అశుభ ఫలితాలు ఎక్కువగా, అంటే ప్రతికూల ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలే కాకుండా జన్మజాతక ఫలితాలు పరిశీలించుకోవడం వల్ల ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనకి కూలంకుషంగా ఒక జాతకం ద్వారా తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా ఒక దైవజ్ఞుడి దగ్గరికి వెళ్ళి మీరు మీ జాతకాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.